భారతదేశం సనాతన ఆధ్యాత్మికతలకు పుట్టినిల్లు. కులాలు మతాలకు అతీతంగా ఏదో ఒక పండుగ పర్వంతో ఏడాదంతా భారతావని అంతా ఆధ్యాత్మిక సంబరమే. అదే క్రమంలో భారతదేశానికి విశ్వవ్యాప్త గుర్తింపు తెచ్చిన వేడుకలు పుష్కరాలు. దేశ ప్రజల తాగు సాగునీటి అవసరాలను తీరుస్తూ దైవంతో సమానమైన గుర్తింపు తెచ్చుకున్న నదులను ఆరాధిస్తూ 12 ఏళ్లకొకసారి నిర్వహించేవే ఈ పుష్కరాలు. దేశంలోనే అత్యంత పవిత్రత నదీమా తల్లిగా పేరుగాంచిన గంగానది పుష్కరాలకు ఇప్పుడు సమయం ఆసన్నమైంది. శనివారం ఈ ఆధ్యాత్మిక సంబరానికి అంకురార్పణ జరగనుంది. 12 రోజుల పాటు దేశ విదేశాల నుంచి కోట్లాది మంది హాజరయ్యే పుష్కర వేడుకల సందర్భంగా గంగా తీరమంతా ఆధ్యాత్మిక సందోహమే. మరి భారతదేశానికి ఇంతటి గుర్తింపు తీసుకొచ్చిన పుష్కరాలు అంటే ఏంటి? ముఖ్యంగా గంగా పుష్కరాలకు ఏ ప్రత్యేకత ఉంది? ప్రకృతి ఆరాధన భారతీయ సంస్కృతిలో భాగం. చెట్టు, చేమ, నీరు, నిప్పు ఇలా ప్రకృతిలో లభించే ప్రతి వనరు భారతీయులకు ఆరాధనీయమే. ముఖ్యంగా పంచభూతాలలో ఒకటైన నీరంటే భారతీయ సంస్కృతిలో దైవ సమానమే. తమ దాహార్తిని తీర్చడం సహా బీడు భూములను సస్యశ్యామలం చేస్తుంది కనుక జలానికి అంతటి ప్రాధాన్యత ఇస్తారు భారతీయులు. ఆ నీటికి ఆలవాలమైన నదులకు చెయ్యెత్తి మొక్కడం హైందవ సంస్కృతిలో భాగం. ఒక్కసారి నదీ స్నానం చేస్తే జన్మజన్మల పాపాలు హరిస్తాయని హిందువుల నమ్మిక. భారత్లోని నదులన్నీ పుణ్యనదులే అయినా అన్నింటిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నది గంగా. సాక్షాత్తు పరమశివుడి జటాజూటంలో కొలువై ఉండే ఆ తల్లి నేలమీదకు దిగివచ్చి సకల పుణ్యాలను పాడి పంటలను ప్రసాదిస్తోంది. పారిన నేలంతా పరమ పావనం చేస్తూ మునిగిన ప్రతి ఒక్కరి పాపాలను కడుగుతూ సాగే గంగమ్మకు ఇప్పుడు పండగొచ్చింది. శనివారం నుంచి గంగా పుష్కర శోభను సంతరించుకోనుంది. మే 3 వరకు ఈ పుష్కరాలు జరగనున్నాయి. 12 రోజుల పాటు సాగే ఈ పుష్కర వేడుకల సందర్భంగా 4 రాష్ట్రాల్లో ఇక ఆధ్యాత్మిక సందోహమే. బృహస్పతి అంటే వాచస్పతి ఒక సంవత్సరంలో ఒక రాశికి ప్రవేశిస్తారు. ఆ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ప్రకారంగా నదికి పుష్కరాలు ఉంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం 22/4/23 నుంచి బృహస్పతి రాశి మేష రాశిలో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఇప్పుడు గంగా పుష్కరం ఉంది. ఈ ప్రకారంగా నెక్స్ట్ సంవత్సరం వృషభ రాశిలో ప్రవేశిస్తే యమున నర్మదా పుష్కరం ఉంటుంది. కర్క రాశిలో ప్రవేశిస్తే యమునా పుష్కరం ఉంటుంది. సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరి పుష్కరం ఉంటుంది. ఈ ప్రకారంగా వేరే వేరే రాశిలో ప్రవేశిస్తే వేరే వేరే నదికి పుష్కరాలు ఉంటాయి. పుష్కరాల సందర్భంలో ముఖ్యమైన మాట ఏంటంటే ఇది అతి విశిష్టమైన యోగం. ఎందుకంటే బృహస్పతి సంవత్సరంలో ఒకసారి ఒక రాశికి ప్రవేశిస్తారు. ఒక రాశిలో ప్రవేశించిన తర్వాత నెక్స్ట్ టైం 12 సంవత్సరం తర్వాత ఆ రాశిలో మళ్ళీ ప్రవేశిస్తారు. కాబట్టి ఆ నదికి పుష్కరాలు 12 సంవత్సరం తర్వాత వస్తుంది. భారత్లోని ముఖ్య నదులు అన్నింటికీ పుష్కరాలు జరపడం ఆనవాయితీ. కృష్ణ, గోదావరి నదులకు కూడా 12 ఏళ్లకొకసారి ఈ పుష్కర వేడుకలను నిర్వహిస్తూ ఉంటారు. అదే క్రమంలో ఇప్పుడు గంగమ్మ కూడా పుష్కరాలకు సిద్ధమైంది. ఇక గంగా పుష్కరాల వెనుక పెద్ద చారిత్రక గాథే ఉంది. పూర్వం పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుడి కోసం తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడగగా జీవుల మునకతో నదులన్నీ అపవిత్రం అవుతున్నాయని తన స్పర్శతో అవి పవిత్రమయ్యేలా వరం ఇవ్వమని కోరతాడు పుష్కరుడు. నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పునీతమవుతుంది అని అప్పుడు వరమిస్తాడు శివుడు. ఆ నదిలో స్నానమాచరించిన వారు పాప విముక్తులవుతారని జన్మరాహిత్యాన్ని పొందుతారని తెలియజేస్తాడు. పుష్కర మహత్యం తెలుసుకున్న బృహస్పతి తనకు పుష్కరత్వాన్ని ప్రసాదించాలని బ్రహ్మను వేడుకున్నాడు. అయితే దీనికి పుష్కరుడు అడ్డు చెప్పాడు. అప్పుడు బ్రహ్మ జోక్యం చేసుకుని ఇద్దరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాడు. బృహస్పతి ఏడాదికి ఒక్కో రాశి చప్పున 12 రాశుల్లో సంచరిస్తాడు. ఆ మేరకు బృహస్పతి ఆయా రాశుల్లో చేరిన
తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పేర్కొంటారు. ఆ మేరకు ఏప్రిల్ 22న గంగా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరాలు ముగిసే మే 3 వరకు గంగకు పుష్కర మహత్తు వస్తుంది. ఆ సమయంలో బ్రహ్మాది దేవతలంతా పుష్కరిణితో సహా గంగా నదీ జలాల్లో ప్రవేశిస్తారు. ఆ నీటిలో స్నానం ఆచరించటం వల్ల జన్మజన్మల పాపాలు హరిస్తాయని, అక్కడ పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణ కథనం. 22 ఏప్రిల్ 2023 మనకి వైశాఖ మాసంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి శనివారం రోజు ఉదయం 5:14 చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం చేత ఈ సంవత్సరం గంగా నదికి పుష్కరాలు ఏర్పడ్డాయి. మనం ఏ నదిలో అయినా స్నానం చేయడం చాలా పవిత్రంగా భావిస్తాం. విశేషంగా గంగా నదిలో స్నానం పరమ పవిత్రమని శాస్త్రాలు తెలియజేశాయి. ఇదే కాకుండా మనకి వైశాఖ మాసంలోనే గంగాదేవి భగీరథుడు ఆమెని భూమి మీదకి రావాలని కోరగా వైశాఖ మాసంలో అక్షయ తృతీయ రోజు భూమి మీదకి గంగా నది ప్రవేశించినటువంటి సమయం. అందువల్లనే గంగా నదికి ఇదే వైశాఖ మాసంలో పుష్కరాలు రావడం చాలా విశేషం. సాధారణ రోజుల్లోనే గంగా స్నానం ఆచరిస్తే పరమ పావనమని భావించటం హైందవ సంప్రదాయం. 12 జ్యోతిర్లింగ క్షేత్రం కాశీకి వెళ్లిన వారు గంగలో స్నానం ఆచరించడమే కాకుండా ఆ నీటిని ఇంటికి సైతం తెచ్చుకుంటారు. అలాంటిది పుష్కరుడు సహా బ్రహ్మాది దేవతలంతా ప్రవేశించిన పుష్కరాల సమయంలో గంగ స్నానం ఆచరిస్తే మరింత శుభప్రదమని ప్రతీతి. మునకతో పుణ్యాలను ప్రసాదించడమే కాదు, తన ఉనికితో సకల జ్ఞానాలను పంచుతోంది గంగమ్మ తల్లి. అందుకే గంగను జ్ఞానవాహిని, జ్ఞానగంగాని అంటారు. ఆ గాలి ప్రభావంతో, ఆ తీర్థ మహత్యంతో ఎందరికో జ్ఞానబోధ కలిగింది. ఎన్నో జీవితాలు మారాయి, చీకట్లు తొలగిపోయాయి, అజ్ఞానం మంచులా కరిగింది, అహం కరిగిపోయింది. సాక్షాత్తు ఆదిశంకరాచార్యులకే గంగమ్మ సాక్షిగా జ్ఞానబోధ అయ్యింది. ఒకసారి శంకరాచార్యులు గంగా స్నానానికి వెళుతూ ఉండగా చండాలుడి రూపంలో ఉన్న పరమశివుడు 4 శునకాలతో అడ్డు వస్తాడు. అప్పుడు స్వామివారొస్తున్నారు, పక్కకు తప్పుకో అని హెచ్చరిస్తారు ఆయన శిష్యులు. ఈ సందర్భంగా ద్వైత అద్వైత సిద్ధాంతాల గురించి ఇద్దరి మధ్య వాదోపవాదాలు జరగగా, ఈ సందర్భంగా అసలు రహస్యం గురించి శంకర భగవద్బాతకులకు జ్ఞానబోధ అవుతుంది, కర్తవ్య ఉపదేశం జరుగుతుంది. గంగ నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడో దేవలోకంలో పుట్టి ఈ తల్లి నలుగురి కోసం నేలకు దిగివచ్చింది. పంటలకు నీరిచ్చింది, మనుషులకు పాడి పంటలను ఇచ్చింది, జలచరాలకు ఆవాసమిచ్చింది. గంగమ్మ మంచితనం, త్యాగగుణం సదా ఆచరణీయం. పరిస్థితులను బట్టి ఎలా సర్దుకుపోవాలో నేర్చుకోవాలంటే గంగమ్మే ఓ పాఠం. ఉద్ధృతమైన గంగా ప్రవాహం అవసరాన్ని బట్టి అక్కడక్కడా మందగిస్తుంది, పరిస్థితులను బట్టి నిశ్శబ్దంగా ముందుకు సాగుతుంది. నదీ ప్రవాహంలోనే కాదు, జీవన గమనంలోనూ పట్టువిడుపులు ఉండాలన్న సారాంశమది. ఇంకా అనేక పాఠాలకు గంగానది ఓ వేదిక. సాక్షాత్తు పరమశివుడి జటాజూటంలో కొలువై ఉండే తల్లి గంగా. అంతటి సౌభాగ్యాన్ని పొందిన ఆ గంగమ్మ తల్లి తనను చేరవచ్చిన వారి పాలిట వరాల కల్పవల్లి. తనలో మునిగిన వారి పాపాలను కడిగి ముక్తిని ప్రసాదించడమే కాదు, ఎందరో దాహార్తిని తీరుస్తుంది ఈ పుణ్యనది. పారే ప్రాంతాన్ని అంతా సస్యశ్యామలం చేస్తోంది. ముక్తిని ఇచ్చే తల్లి భుక్తిని కూడా ఇస్తోంది. వరి, మిరప, చెరకు, జనపనార సహా గంగా పరివాహక ప్రాంతమంతా అనేక పంటలు పుష్కలంగా పండుతాయి. పర్యాటకులు, భక్తులు, పుణ్యక్షేత్రాలతో కళకళలాడే ఆ నదీ తీరాలు ఎంతో మందికి ఉపాధిని కూడా కల్పిస్తున్నాయి. ఎన్నో పరిశ్రమలకు గంగానది నీరే ఆధారం. ఎన్నో జలచరాలకు ఆలవాలం గంగానది. ముక్తిని, సౌభాగ్యాన్ని ప్రసాదిస్తున్న గంగమ్మ స్నానం సదా పుణ్యప్రదం. గంగమ్మ వరాలను ప్రసాదించే ఓ చల్లని తల్లి. ఆమె పవిత్రతను వేదాలు కీర్తించాయి, ప్రపంచమంతా కొనియాడింది.
కాని అవేవీ తెలియని మనిషి అజ్ఞానిగా మారాడు. అనేక రూపాల్లో సాయం చేస్తున్న గంగను కాలుష్య కాసారంగా మార్చాడు. అయితే తప్పును తుడిచివేసుకోవడానికి పుష్కరాలే సరైన సమయం. గంగా జలాల శుద్ధికి సంకల్పం తీసుకోవలసిన తరుణం ఇదే. గంగా పుష్కరాల సందర్భంగా గంగోత్రి నుంచి సముద్రంలో కలిసే వరకు నదిలో ఎక్కడ స్నానమాచరించినా అది పుణ్యఫలమే. అంతటి దివ్య ఘట్టానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. దేశ నలుమూల నుంచి వచ్చే కోట్లాది మంది ప్రజల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి గంగా పరివాహక రాష్ట్ర ప్రభుత్వాలు. గంగా నదిని పరిశుద్ధంగా ఉంచడానికి ప్లాస్టిక్ను దరిచేరకుండా చేస్తున్నాయి. భక్తుల కోసం క్యూలైన్లు, బ్యారికేడ్లు, సమాచార బోర్డులను పుష్కర ఘాట్లలో ఉంచారు. ఉత్తరాఖండ్ నుంచి బంగాళాఖాతంలో కలిసే వరకు ఎన్నో నగరాల గుండా ప్రవహించే గంగానది తీరాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. అటు దక్షిణ భారతీయులకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ పుష్కరాలకు పెద్ద సంఖ్యలో అక్కడి వారు పాల్గొనే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. మరి ఇంతమంది జనాభాకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు? కోట్లాది మంది హాజరయ్యే ఈ వేడుకల కోసం చేపట్టిన చర్యలేంటి? భారతదేశంలో అనేక పుణ్య నదులున్నాయి. ఈ పుణ్య నదులలో పుష్కరాలు జరిగేటటువంటి 12 నదులకు చరిత్రలో ప్రత్యేక స్థానమున్నది. అలాగే హిందూ సనాతన ధర్మంలో గంగానదికి కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇక్కడ ఏ మానవుడైనా సంకల్ప సిద్ధితో సమయంతో పని లేకుండా స్నానమాచరిస్తే వారికి గంగానది అనుగ్రహము చేత పుణ్యము లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి గంగానదిలో పుష్కర సమయంలో చేసేటటువంటి స్నానానికి కొన్ని వేల రెట్ల పుణ్యఫలం ఉంటుందనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం. పుష్కర స్నానమాచరించడంతో పాటు పుష్కరాల్లో చేసేటటువంటి దానం, జపము, తపము వంటి వాటితో విశేషమైన ఫలితం లభిస్తుంది. ఈ ఫలితం తరతరాలకు కూడా అలానే ఉంటుందన్న ప్రగాఢ విశ్వాసం భక్తులది. అలాంటి గంగమ్మ తల్లి శనివారం ఆరంభం కానున్న పుష్కరాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గంగానది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో జన్మించినప్పటి నుంచి సముద్రంలో కలిసే వరకు వివిధ ప్రాంతాల గుండా వెళ్తుంది. అందులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ప్రస్తుతం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. అందులో వారణాసి, గంగోత్రి, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, ప్రయాగ, అలహాబాద్ ప్రాంతాల్లో ప్రత్యేక స్నాన ఘట్టాలను ఏర్పాటు చేశారు. గంగానది ప్రారంభమయ్యే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో పూర్తి గంగగా రూపం సంతరించుకునే దేవప్రయాగ క్షేత్రం, ఋషికేశ్, హరిద్వార్, ప్రయాగ, కాశీ ఇలా గంగానది పుష్కరాలలో ఏ సమయంలో ఎక్కడైనా పుష్కర స్నానం ఆచరించవచ్చు. అయితే కాశీ, ప్రయాగ, ఋషికేశ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానమాచరిస్తే విశేషమని చెబుతున్నారు పురోహితులు. పుష్కరాల కోసం ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, బంగాల్ ప్రభుత్వాలు పటిష్ట ఏర్పాట్లు చేశారు. గంగా పుష్కరాలతో దక్షిణ భారతదేశ ప్రజలకు ఎడతెగని బంధం ఉంది. ఈసారి కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు ప్రజలు పుష్కరాలలో పెద్ద సంఖ్యలో పాల్గొంటారని సమాచారం. వీరి కోసం తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందుకోసం శ్రీ కాశీ తెలుగు సమితి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావును అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. కమిటీ ఏర్పాటు తర్వాత జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో కలిసి కమిటీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి సమీక్ష నిర్వహించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొననున్నారని, వారికి కావలసిన ప్రత్యేక ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. కాశీ మహాక్షేత్రంలో 22 ఏప్రిల్ 2023 నుంచి 3 మే 2023 వరకు గంగా పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. దీనికి గాను మన తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది వచ్చే అనుమానం ఉంది. ఇక్కడ ఈ కాశీ అంతా చాలా విశేషంగా కూడా లోకల్ అడ్మినిస్ట్రేషన్ చాలా రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఎందుకంటే కాశీకి వచ్చే యాత్రికులలో ఎక్కువ సంఖ్య మన తెలుగు వాళ్ళదే ఉంటుంది. అలాంటిది ఈ గంగా పుష్కరాల్లో కాశీకి ప్రతిరోజు లక్షల మంది వస్తారనే అనుమానం, అంచనా. దీనికి దృష్టిలో పెట్టుకుని వారణాసి అడ్మినిస్ట్రేషన్ వారు కలెక్టర్ గారి ద్వారా అనేక మీటింగ్లు అయ్యాయి.
గంగా పుష్కరాల సందర్భంగా పిండ తర్పణాలు చేసిన తర్వాత భక్తులు పెద్ద సంఖ్యలో స్నానమాచరిస్తారు. ఈ సమయంలో భక్తులు తమ వెంట ప్లాస్టిక్ కవర్లు లేదా పూజ సామాగ్రిని వెంట తీసుకెళ్లొద్దని అధికారులు చెబుతున్నారు. ప్రపంచంలో అత్యధికంగా కాలుష్యానికి గురైన 10 నదుల్లో గంగ ఒకటి. ఎందుకంటే అనేక ప్రాంతాల నుంచి వచ్చి కలుస్తున్న మురుగునీరు టన్నుల కొద్దీ వ్యర్థాలు గంగలో కలుస్తోంది. అందుకే గంగా నది నుంచి కాలుష్యాన్ని తరిమివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రణాళికలు రచించి గంగా యాక్షన్ ప్లాన్ కింద గంగా నది శుద్ధి కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇలాంటి సమయంలో పుష్కరాలు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తులు ఎటువంటి వస్తువులను తీసుకుని గంగానది వద్దకు రావద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా సబ్బులు, ప్లాస్టిక్ వస్తువులు, షాంపూలు ఉపయోగించవద్దని కోరుతున్నారు. అలాగే నాణేలు, మరే ఇతర వస్తువులను కూడా నదిలో వేయవద్దని అంటున్నారు. అసలే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గంగా పుష్కరాల సందర్భంగా అధికారులు ప్రత్యేకంగా మంచినీటి సదుపాయాలు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు మరుగుదొడ్లు, స్నానాల గదులు, బట్టలు మార్చుకునే గదులు, గంగానదిలో ప్రమాదవశాత్తు పడిపోతే వెంటనే కాపాడటానికి రెస్క్యూ టీంలు, వైద్యులు, పోలీసు విభాగాలను కూడా అందుబాటులో ఉంచారు. ఇది కాకుండా పుష్కరాలకు ఊహించని దానికంటే ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తే వారికి సౌకర్యాల్లో ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వారణాసి కలెక్టర్ రాజలింగం తెలిపారు. స్థానికంగా ఉండే పాఠశాలలు, వసతి గృహాలు, ఆశ్రమాలతో పాటు ప్రత్యేక గదులను కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్థానిక రైల్వే, బస్ స్టేషన్ల నుంచి ఘాట్లకు భక్తులు చేరుకోవడానికి ప్రత్యేక బస్సులు, ఈ రిక్షాతో పాటు ప్రైవేట్ రవాణా వాహనాలను కూడా సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. భక్తులు ఎటువంటి సందర్భంలోనైనా హెల్ప్ లైన్ ను సంప్రదిస్తే సాయం చేస్తామని తెలిపారు. అక్కడ కూడా తెలుగు, తమిళ్ మాట్లాడే వారిని కూడా వాలంటీర్లుగా ఏర్పాటు చేశారు. అలాగే సమాచారాన్ని కూడా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లోనూ అనువదించనున్నామని అధికారులు చెబుతున్నారు. పుష్కరాలతో తెలుగు ప్రజలకు విడదీయలేని బంధం ఉంది. అందుకే పెద్ద సంఖ్యలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈసారి పుష్కరాలకు వస్తారని అధికారులు భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి గంగా పుష్కరాలకు వెళ్లే వారి కోసం దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే 18 రైళ్లను ఏర్పాటు చేసిన దక్షిణ మధ్య రైల్వే తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి ఇవి అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. అటు విశాఖ, తిరుపతి తదితర ప్రాంతాల నుంచి కూడా రైళ్లను అందుబాటులో ఉంచింది. కాశీ విశ్వేశ్వరుడిని చూసేందుకు వచ్చే భక్తుల సంఖ్య గణనీయ పెరుగుతూ ఉండటం, పర్వదినాలు, ప్రత్యేక రోజుల్లో ఈ రద్దీ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎంత భారీగా తరలివచ్చినా భక్తులకు వసతి ఇబ్బంది లేకుండా వివిధ రకాలైన నివాసాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో టెంట్లతో నివాస కుటీరాలను నిర్మించినవి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కాశీకి వెళ్లిన వారు కాటేజీ లభించలేదన్న చింత లేకుండా ఈ టెంట్ హౌస్లో బస చేయవచ్చు. హిందువులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా గంగానదిలో స్నానమాచరించాలని కోరుకుంటారు. గంగ స్పర్శతో సకల పాపాలు హరించుకుపోతాయన్న విశ్వాసం. జీవిత చరమాంకంలో ఆరోగ్యం సహకరించినప్పుడు కూడా కాశీ వెళ్లి గంగానదిలో 9 రోజుల పాటు స్నానమాచరించి విశ్వనాథుడి సన్నిధిలో ఉండాలని భావిస్తారు. అంత పరమ పవిత్రమైన గంగానది పుష్కరాలంటే భక్తజనానికి పెద్ద పండుగే. ఆ పండుగ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది సహా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఒక నది ఘనతను, పవిత్రతను పుష్కరాల సందర్భంగా గుర్తు చేసుకుంటాం. దాంతో నది మీద గౌరవం, భక్తి పెరుగుతాయి. 12 ఏళ్లకోసారి జరుపుకునే పుష్కరాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడతాయి. ఇందులో ప్రధానంగా గంగానది పుష్కరాలకు ఉండే కీర్తి ఎంతో గొప్పది. అందుకే గంగా జలాన్ని పవిత్రతకు, నైర్మల్యానికి చిహ్నంగా పరిగణిస్తారు. దేశంలోనే అతిపెద్ద నదీ వ్యవస్థ కలిగిన గంగా హిమాలయాల్లోని గంగోత్రి హిమానీ నదం వద్ద ఆవిర్భవించి 4 రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ బంగ్లాదేశ్లో బంగాళాఖాతంలో కలుస్తుంది. గంగా ప్రాముఖ్యతను ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ నదిలో స్నానం ఆచరించినా జన్మజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలం సేవించినా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని భారతీయుల నమ్మకం. మరి అంతలా గంగానదిని విశ్వసించడానికి కారణాలేంటి? గంగానది భారతీయులకు ఎంత పవిత్రమైనది? ప్రతి మనిషి ఒంట్లో ఉండే 3 వంతుల నీరు గంగే.
ఉద్వేగం పెల్లుబికినప్పుడు జలజలా కారే కన్నీరు గంగే. కాయకష్టం చేసినప్పుడు బొటబొటారాలే చెమట బిందువు గంగే. పూజారి చేత పవిత్ర తీర్థం గంగ. ఆకాశంలోంచి కురిసే చిన్ని చినుకు గంగ. పాతాళంలోంచి పొంగే జలధార గంగ. అయినా గంగ లేనిదెక్కడా? పుట్టింది హిమాలయాల్లో అయినా, మెట్టింది శివయ్యనే అయినా గంగ సమస్త భారతీయుల హృదయ గంగ. అంతటి ప్రశస్తి కలిగిన గంగానదికి 12 ఏళ్లకొకసారి పుష్కరాలు వస్తాయి. సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా సాగే ఈ ఘట్టంలో నిత్యం లక్షలాది మంది భక్తులు పాల్గొని భక్తి పారవస్యాన్ని ప్రదర్శిస్తారు. పాపపుణ్యాల మేళవింపుగా పుష్కరాలను భావిస్తారు. ముల్లోకాల్లో పారే గంగానదిని త్రిపథగా పిలుస్తారు. అందులో స్వర్గలోకంలో మందాకినిగా, భూలోకంలో అలకనందగా, పాతాళలోకంలో భోగవతిగా గంగానదిని అంటారు. హిందూ మతం ఆచారాల ప్రకారం గంగానది చాలా పవిత్రమైంది. జీవితంలో ఒక్కసారైనా గంగానదిలో స్నానం చేసినా జన్మజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని, చనిపోయే ముందు గంగాజలాన్ని మింగినా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అంతేకాకుండా గంగా పుష్కరాల్లో పిండ ప్రదానాలు చేస్తే పితృదేవతలు పుణ్యలోకాలు పొందుతారని పురాణాలు చెబుతున్నాయి. దీంతోపాటు గంగానదీ జలాన్ని ఒక చిన్న పాత్రలో ఇంటిలో ఉంచుకోవటం కూడా శుభప్రదం అని భావిస్తారు. గంగానదిని గంగమ్మ తల్లి, పావన గంగా, గంగాభవాని అని కూడా పిలుస్తారు. ఇంతటి ఘనకీర్తి కలిగిన గంగా స్నానానికి పుష్కరాల సమయంలో ప్రతిరోజు దాదాపు 25 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పుష్కరాల సందర్భంగా పుష్కర గంగలో స్నానం చేసిన తర్వాత దేవతలతో పాటు పితృదేవతలు కూడా అక్కడికి వస్తారు కాబట్టి పితృదేవతలకు తర్పణాలు విడిచిపెట్టాలి. పితృదేవతలకి పుష్కర గంగ దగ్గర శ్రాద్ధకర్మలు నిర్వహించినట్లయితే సమస్త పితృదోషాలు పితృశాపాలు తొలగింపజేసుకుని పితృదేవతలకు ఉన్నత లోకాలు లభించడంతో పాటుగా పితృదేవతల అనుగ్రహం కూడా విశేషంగా కలుగుతుంది. అలాగే గంగా పుష్కరాల సందర్భంగా పుష్కర తీరంలో చేసే దానం అద్భుతమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. పుష్కర గంగలో స్నానం చేశాక అక్కడ మీకు వీలైన దానం ఇవ్వండి. బంగారము, వెండి ఇలాంటి గొప్ప గొప్ప దానాలు ఇవ్వలేకపోయినా తిలదానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. పుష్కర గంగకు సమీపంలో తిలదానం చేయటం ద్వారా సమస్త దోషాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే పుష్కర తీరంలో కొన్ని విధులు పాటిస్తే చాలా మంచిది. తల్లిదండ్రులను సేవించటం, గురువులను సేవించటం, భగవంతుడి నామస్మరణ చేసుకోవటం పుష్కరాల సందర్భంగా ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. 12 ఏళ్లకొకసారి వచ్చే ఈ పుష్కరాల కోసం గంగానది ప్రవహించే ప్రాంతాలైన గంగోత్రి, ప్రయాగ, హరిద్వార్, బద్రీనాథ్, కేదార్నాథ్, కాశీ, అలహాబాద్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ముఖ్యంగా ఎక్కువ మంది కాశీకి వెళ్లడానికే ఆసక్తి చూపిస్తారు. ఈ క్షేత్రంలో త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు నివసిస్తారని భక్తుల నమ్మకం. కాశీ పుణ్యక్షేత్రంలో చేసే పాప పుణ్య కార్యాలకు బహువిధ ఫలితాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం. విశ్వేశ్వర జ్యోతిర్లింగం, దుండి వినాయకుడు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షి, కాలభైరవుడు, వ్యాస కాశీని దర్శించుకోకుండా కాశీయాత్ర పూర్తి కాదని పురాణాల కథనం. కాశీలో గంగానది తీరం వెంట 64 ఘాట్లు ఉన్నాయి. వీటిల్లో ప్రధానంగా హరిశ్చంద్ర ఘాట్, దశాశ్వమేధ ఘాట్, కేదేశ్వర ఘాట్, ప్రయాగ ఘాట్, మీర్ ఘాట్, సోమేశ్వర ఘాట్, నేపాలీ ఘాట్, విశ్వేశ్వర్ ఘాట్, పంచగంగా ఘాట్, తులసీ ఘాట్, హనుమాన్ ఘాట్, అస్సీ ఘాట్, మానస సరోవర్ ఘాట్, నారద ఘాట్, చౌతాస్సీ ఘాట్, రాణామహల్ ఘాట్, అహల్యాభాయి ఘాట్లు ఉన్నాయి. ఈ గంగానది పుష్కర సమయంలో ఏ వ్యక్తి అయినా సరే స్నానం, దానం, జపం, తపం, హోమం వంటి కార్యక్రమాలు ఆచరించడం, ఇవి చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం లభిస్తుంది. గంగానది పుష్కర స్నానం చేయడానికి మనకి ప్రయాగ, త్రివేణి సంగమం, కాశీ, అలాగే ఉత్తరాఖండ్లో దేవప్రయాగ్, రిషికేశ్, హరిద్వార్, ఈ 5 చాలా విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు. ఇలాంటి క్షేత్రాల్లో గంగానది పుష్కర స్నానం చేయడం పూర్వజన్మ సుకృతం. ఇలాంటి క్షేత్రాల్లో పుష్కర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను. కాశీలో సూర్యాస్తమయం సమయంలో గంగాహారతి చూడాలనేది చాలామంది హిందువుల కల. సాయంత్రం నదీ తీరం చుట్టూ ఢమరుకం, శంఖం, కీర్తనలతో గంగానది హారతి నిర్వహించే దృశ్యం భక్తులను ఎంతగానో అబ్బురపరుస్తుంది.
ఇందులో పాల్గొనే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. బహుళ అంచెల ఇత్తడి దీపాలను వెలిగించి పవిత్ర మంత్రాలతో, లయబద్ధమైన శ్లోకాలతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. కొందరు పూజారులు వాతావరణాన్ని పవిత్రం చేయడానికి శంఖాలను ఊదుతారు. ఇతర పూజారులు గంగాదేవతను ఆరాధించడానికి ధూపం కర్రలను గాలిలో తిప్పుతుంటారు. ప్రాథమిక మంత్రాలు ముగిసిన తరువాత పూజారులు కర్పూరాన్ని వెలిగించి ఇత్తడి దీపాలలో హారతిని గంగానదికి ఇస్తారు. ఒళ్ళు పులకరింపజేసే ఈ సన్నివేశాన్ని వర్ణించాలంటే మాటలు కూడా సరిపోవు. హారతి తరువాత అక్కడి వాతావరణం అంతా ఆధ్యాత్మికతతో వెలిగిపోతుంది. చాలామంది పడవలో ప్రయాణిస్తూ గంగా హారతిని వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తారు. హిందువులు నదులనే దైవంగా భావించి కొలుస్తారు. అలాంటిది దేశంలోని అతిపెద్ద నదీ వ్యవస్థ కలిగిన గంగానదీ పుష్కరాలు దేశ ప్రజలకు ఎంతో ప్రత్యేకం. 12 ఏళ్లకొకసారి వచ్చే పెద్ద పండుగకు గంగానది సిద్ధమవుతుండగా 12 రోజుల పాటు జరిగే పుష్కరాల కోసం దేశ విదేశాల నుంచి లక్షలాది చేరుకుంటారు. ఎంతో మంది ప్రముఖులు కూడా పవిత్ర పుష్కరాల్లోనే పాల్గొనే అవకాశం ఉంది. దీనికోసం గంగానది ప్రవహించే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాలు భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇతర రాష్ట్రాలు కూడా భక్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యేక రవాణా సౌకర్యాలను కల్పిస్తున్నాయి. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.